Hi everyone, welcome to my all-in-one channel. Please subscribe. వీడియో మేకింగ్ కిట్ ఏదైతే ఉందో ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాను. నేను ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. నాకు 735 అలా పడ్డది. నేను ఇప్పుడు ఇది ఆర్డర్ ఎలాగా యూజ్ చేయాలో నేను మీకు చెప్తాను. వాడు మనకి ఇది ఇచ్చాడు, స్టాండ్ ఇచ్చాడు. తర్వాత మనకి అదే కెమెరాకి మనం ఫోన్ ఫిట్ చేసుకున్నప్పుడు లైట్ కావడం కోసం లైట్ ఇచ్చాడు. తర్వాత వాయిస్ కోసం అని స్పీకర్ ఇచ్చాడు. నెక్స్ట్ రిమోట్ కూడా ఇచ్చాడు వాడు మనకి. ఇదిగోండి రిమోట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఫోన్ స్టాండ్ ఇచ్చాడు, వైర్, ఇదిగోండి స్పీకర్ ఇచ్చాడు, లైట్ ఇచ్చాడు. ఇదిగోండి స్టాండ్ ఇచ్చాడు. నేను ఇది వీడియో మేకింగ్ కిట్ అనేది అన్బాక్సింగ్ చేస్తున్నాను. అందులో మనకి వాడు స్టాండ్ ఇచ్చాడు, లైట్, నెక్స్ట్ ఫోన్ స్టాండ్, స్పీకరు, ఈ స్పీకర్ కనెక్ట్ చేయడానికి ఈ వైర్ ఇచ్చాడు. నెక్స్ట్ రిమోట్ తోటి ఫోన్ ఆపరేట్ చేయడానికి రిమోట్ ఇచ్చాడు. అంతే. ఈ బ్యాటరీస్ నేను బయట తీసుకున్నాను, వాడు బ్యాటరీస్ ఇవ్వలేదు మనకి. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఇది ఉంది కదా ఈ స్టాండ్, ఇక్కడ మీకు ఈ బటన్ కనిపిస్తుంది చూసారా, ఇదిగోండి బటన్. ఈ బటన్ ఉందా, ఈ బటన్ని ఇలా పట్టుకోండి. ఈ రెండు వైపుల నుంచి, ఇటు నుంచి లెఫ్ట్ నుంచి రైట్ నుంచి ఈ బటన్ ఇలా హోల్డ్ చేసి ఇలా పట్టుకుంటే అప్పుడు ఈ స్టాండ్ ఇలాగా మనకు వస్తుంది పైకి. ఓకే, దీని తర్వాత ఇది ఉంది కదా మీకు కనిపిస్తుంది చూసారా, ఇది ఏదైతే స్టాండ్ ఉందో దీన్ని, ఇది రెండు ఉంటాయన్నమాట. వీటిని ఇలా విడదీయండి, విడదీసి ఒకటి ఇలా ఒకటి ఇలా. ఇప్పుడు చూసారు కదా ఈ స్టాండ్ని ఇప్పుడు మనం ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, దీన్ని ఈ బటన్ ఉంది కదా, ఈ సైడ్ బటన్, ఈ బటన్ నొక్కుతూ మనం సెట్ చేసుకోవచ్చు ఎలా కావాలి అలాగా. ఇప్పుడు నేను ఇలా పెట్టాను ప్రెజెంట్. దీనికి మనం ఫస్ట్ ఇది ఇక్కడ చూసారా మీకు హోల్ కనిపిస్తుందా స్టాండ్కి, ఇక్కడ ఒకటి హోల్ కనబడుతుంది, ఇటువైపు లేదు. ఇది ఏదైతే ఉందో ఈ స్టాండ్ ఇలాగా ఇది స్ట్రెచ్ అవుతుంది. ఇగో స్టాండ్ ఏదైతే ఉంది ఇది ఇలా స్ట్రెచ్ అవుతుంది మన ఫోన్కి అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ స్క్రూ దీనికి ఇలా సెట్ చేయండి. ఇగో నేను సెట్ చేశాను. ఓకే, ఇది టైట్ చేయండి. ఇగో మీకు ఇక్కడ ఇది కనుక ఫుల్గా సెట్ అయిపోతే ఇక్కడ ఒక డాట్ ఉంది, మీకు కనిపిస్తుందో లేదో, ఈ డాట్ దగ్గర ఇక్కడ ఇలా ఇలా సెట్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఒకళ్ళు ఇటు కావాలంటే ఇటు ఇలా సెట్ చేసి ఉంటుంది. ఇప్పుడు నేను ఇగో స్టాండ్ పెట్టాను. ఇప్పుడు నెక్స్ట్ దీనికి ఇగోండి లైట్ పెడుతున్నాను. సేమ్ లైట్ కూడా అంతే, ఇక్కడ స్క్రూ ఉంది చూసారా, ఇక్కడ దీనికి ఎలా చేయాలంటే ఇది స్క్రూ కావసరం లేదు, ఇది ఒకటి ఉంది కదా ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా,
ఇక్కడ దీంట్లోకి ఇగో ఇక్కడ మీకు ఒక ఏంటి స్క్వేర్ షేప్ లో కనిపిస్తుంది కదా, ఇది దీన్ని లోపలికి ఇందులోకి సెట్ చేసుకోవడమే. అయిపోయింది. ఇప్పుడు దీన్ని పెట్టేసాను. ఓకే, నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఇప్పుడు స్పీకర్ ఉంది, ఈ స్పీకర్ని పెట్టాలి. సేమ్ దీనికి కూడా ఒక స్క్వేర్ ఉంది చూసారా, ఈ స్క్వేర్ మళ్ళీ చూడండి దీనికి ఇక్కడ కూడా సేమ్ ఇలాగే ఉంది కదా స్క్వేర్ పెట్టుకునేది, దీన్ని కూడా మనం పెట్టుకోవచ్చు ఇలాగా. ఇదిగోండి స్పీకర్. ఓకే, ఇప్పుడు స్పీకర్ పెట్టాను, ఇది పెట్టాను చూసారా. ఇప్పుడు ఇది పెట్టాను కదా, ఇప్పుడు దీనికి వాడు మనకి రిమోట్ ఇచ్చాడు. ఓకే, ఇదిగోండి ఇప్పుడు ఫోన్ ఉంది నాది, ఫోన్ ఏమొచ్చి ఈ రిమోట్ కి కనెక్ట్ చేస్తాను. ఈ రిమోట్ ఏమొచ్చి త్రూ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను బ్లూటూత్ ఆన్ చేస్తాను. చూసారా ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ అని రాసి ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేస్తున్నాను. చూసారా లైట్ ఆన్ అయింది, ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని చూద్దాం. ఇదిగోండి ఏబీ షట్టర్ 3 అని ఉంటుంది. ఏబీ షట్టర్ 3 అని ఉన్నదే ఈ బ్లూటూత్ది. ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేసి పేర్ చేశాను, కనెక్టెడ్. ఓకే, ఇప్పుడు ఈ రిమోట్కి కనెక్ట్ అయింది. నెక్స్ట్ నేను దీనికి కెమెరా ఆన్ చేశాను. కెమెరా ఆన్ చేసి ఈ ఫోన్ని దీనికి కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ యాక్చువల్గా ఈ ఫోన్ది ఏదైతే ఉందో ఇది దీనికి సరిపోదు, కానీ ఇంకో ఇక్కడ వాడు మనకి ఇలాగా మూవ్ చేసుకోవడానికి ఒకటి ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని దీంట్లో పెట్టండి, ఇప్పుడు కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇది ఏంటి, ఫోన్ ఏమి కింద పడిపోదు, ఇలా బ్యాలెన్సింగ్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇలా ఫోన్ ఉంది కదా, నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది లైట్ కావాలి. యాక్చువల్గా వాడు మనకి ఇక్కడ బ్యాటరీస్ పెట్టుకోవడానికి ఇచ్చాడు. వాడు మనకి బ్యాటరీస్ ఏమి ఇవ్వలేదు, నేను బయట నుంచి 3 బ్యాటరీస్ తీసుకున్నాను. ఇక్కడ చూసారా ప్లస్ మైనస్ సింబల్స్ ఉంటాయి. ఈ బ్యాటరీ చూసుకోండి, ఇగోండి ప్లస్ ఉన్న దగ్గర ప్లస్ వాడు ఏదైతే ఇండికేషన్ ప్లస్ ఇచ్చాడో అక్కడ మీరు ప్లస్ది అటాచ్ చేయండి. చూసారు కదా ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది, ప్లస్ వాడు ఇస్తాడు కిందన, మళ్ళీ ఇక్కడ ఇచ్చాడు ప్లస్. ఇప్పుడు ఇందులో ఏది ప్లస్ ఉందో చూసి ఇటువైపు ప్లస్ ఉంది, వాడు ప్లస్ ఇటువైపు రావాలని ఇచ్చాడు. ప్లస్ ఇటువైపు ప్లస్ ఇచ్చాడు, చూస్తున్నాను ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్. ఇప్పుడు 3 బ్యాటరీస్ పెట్టాను. ఓకే, ఇప్పుడు 3 బ్యాటరీస్ పెట్టాను. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది, ఇక్కడ 3 టైమ్స్. ఫస్ట్ టైం ఆన్ చేసినప్పుడు కొంచెం లైట్ వస్తుంది చూడండి. నేను ఇప్పుడు ఆన్ చేస్తున్నాను, చూడండి ఫస్ట్ టైం ఆన్ చేసినప్పుడు లైట్ వచ్చిందా, మళ్ళీ ఇంకోసారి బటన్ నొక్కుతాను ఇంకెక్కువ వస్తుంది, ఇంకోసారి నొక్కుతాను 3 టైమ్స్. అలాగా 3 బ్యాటరీస్ 3 లైట్స్ అంటే ఇంకా లైట్ అనేది ఎక్కువ అవుతుంది. 4th టైం కనుక మీరు బటన్ ప్రెస్ చేయగానే ఇది ఆఫ్ అయిపోతుంది. ఓకే, నేను ఫస్ట్ టైం ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. ఓకే, నేను ఇప్పుడు దీన్ని చూడండి, ఇక్కడ ఏదైతే ఉంది కదా ఈ స్టాండ్ మీరు హోల్డ్ చేయడానికి, మీరు హోల్డ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా పెట్టుకోవచ్చు మీకు అడ్జస్టబుల్ బట్టి.
నేను ఇలా పట్టుకున్నాను. ఇప్పుడు స్టాండ్ 3 వైపు కదా, నేను ఫస్ట్ లైట్ మాత్రమే ఆన్ చేశాను. ఇప్పుడు స్టాండ్ నేను ఇటువైపు నా వైపు తిప్పుకున్నాను. ఇప్పుడు నేను ఫోటో తీసుకోవాలంటే ఇప్పుడు కనిపిస్తుంది కదా, చూడండి. ఇప్పుడు నేను ఫోటో తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ బటన్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేను దూరం నుంచి పెట్టి తీసుకుంటాను. ఈ బటన్ ఏదైతే ఉందో నేను ఇక్కడ నుంచి ఆన్ చేస్తే ఇక్కడ నుంచి అది ఫోటో తీస్తుంది. ఇక్కడ నుంచి ఇది చూసారా, ఇది 360 డిగ్రీస్ లోంచి కూడా తీస్తుంది మనకి. ఇక్కడ చిన్న కెమెరా దగ్గర నుంచి జూమ్ చేసి తీస్తుంది, ఇది లాంగ్ నుంచి కూడా తీస్తుంది. ఇప్పుడు నేను 3 లైట్స్ ఆన్ చేస్తాను. ఇప్పుడు చూడండి లైటింగ్ ఎక్కువ వచ్చింది. నేను ఈ కెమెరా తోటి ఈ బటన్ నొక్కుతాను, ఫొటోస్ తీస్తుంది. దీన్ని ఇలా వాడుకోవాలి, చూడండి. Thanks for watching my channel. Don't forget to like, comment and subscribe. Bye. See you in next video.